కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చే పుట్లో ఆ అమ్మాయి బతికుండగానే చనిపోయినట్లు ధృవీకరించడం జరిగింది. కళ్ళుండి చూడలేని లోకం మనది. కానీ మాటలు రాకపోయినా, వినిపించకపోయినా ఆ కఠినమైన వ్యవస్థను ఎదిరించి నిలబడింది ఆ మూగ తల్లి. మదనపల్లి పట్టణం ఎన్వీఆర్ లేఅవుట్లో నివసించే షర్మిల పుట్టుకతోనే చెవిటి, మూగ. ఈమెకు 2 పిల్లలు. అయితే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ సాయంతోనే ఆ తల్లి తన బిడ్డల కడుపు నింపుకుంటూ వచ్చింది. కానీ గత సంవత్సర కాలంగా ఎందుకో తెలీదు అప్పటి వరకు వస్తున్న రేషన్, ఇతర ప్రభుత్వ సాయం ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయో అడగడానికి ఆమెకు నోరు లేదు. ఏ ఆఫీసర్నైనా బతిమ్లాడదామంటే మాటలు రావు. దీంతో చేసేదేమీ లేక ఆఫీసుల చుట్టూ తిరగడం ప్రారంభించింది. సైగలతోనే తన బాధను వివరించడానికి ప్రయత్నించింది. కానీ ఆ కాగితాల లోకానికి ఆమె మూగ సైగలు అర్థం కాలేదు. చివరకు ఒకరోజు రేషన్ షాపు నిర్వాహకుడి ద్వారా తెలిసిన నిజం ఆమె గుండెను పిండేసింది. నువ్వు బతికే లేవు, రికార్డుల్లో నువ్వు ఎప్పుడో చనిపోయావని అధికారులు రాసేశారు. ఈ మాటలు వినగానే ఆమె కంగుతింది. తను బ్రతికే ఉన్నా ప్రభుత్వ రికార్డులు మాత్రం ఆమెను శవంగా మార్చేశాయి. కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చే పుట్లో ఆ అమ్మాయి బతికుండగానే చనిపోయినట్లు ధృవీకరించడం జరిగింది. నేను బతికే ఉన్నాను సార్, నా పిల్లల కోసం నేను బతకాలి అని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఆమె నేరుగా కలెక్టరేట్ కార్యాలయం మెట్లెక్కింది. నోరు తెరిచి ఆఫీసర్లని నిలదీసే శక్తి లేకపోయినా చేతిలో ఒక వినతి పత్రం పట్టుకొని కన్నీటి సైగలతో న్యాయం చేయమని వేడుకుంది. ఆమె ఆవేదన చూసి చలించిపోయిన ఐటీయూసీ నాయకుడు గొంగడి కృష్ణమూర్తి ఆమెకు అండగా నిలిచారు. అన్ని అవయవాలు సజావుగా ఉన్నవారే ఒక చిన్న సమస్య వస్తే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగలేక అలసిపోతున్నారు. అలాంటిది నోరు లేని, వినికిడి లేని ఈ మూగ మహిళ తన బాధను ఎవరికి చెప్పుకోవాలి, ఎలా ఈ సమస్యను పరిష్కరించుకోగలదు అని రెవెన్యూ అధికారులను కడిగి పారేశారు. ఆ మూగ తల్లికి తక్షణమే న్యాయం జరగకపోతే ఊరుకునేది లేదని, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అధికారులను హెచ్చరించారు. మదనపల్లి టౌన్ ఎన్వీఆర్ లేఅవుట్లో ఉన్నటువంటి చెవిటి మూగి అయినటువంటి 2 చెవిటి మూగి సభ్యులే. ఆ అమ్మాయి పేరు షర్మిల, వాళ్ళ హస్బెండ్ పేరు అబ్దుల్ ముస్తఫా. ఈ పాపకి వాళ్ళిద్దరికీ కూడా ఒక మగ సంతానం, ఒక ఆడ సంతానం, 2 బిడ్డలు కలిగి నలుగురితో అతను ఏదో కూలీ నాలి చేసుకుంటూ వాళ్ళని పోషించుకుంటున్న సమయంలో గత సంవత్సరం నుంచి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చే పుట్లో ఆ అమ్మాయి బతికుండగానే చనిపోయినట్లు ధృవీకరించడం జరిగింది. సంవత్సరం నుంచి ఆ అమ్మాయికి బీమా ఇవ్వలేదు, పెన్షన్ రావడం లేదు, ఏమి రాలేదు. రేషన్ కార్డులో పేరు ఉంటేనే ఏదైనా కానీ సంక్షేమ ఫలానికి అర్హులని ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం ఆ విధంగా చెప్పుకుంటూ వస్తూ ఉంటే అంటే పెన్షన్లు ఇవన్నీ తొలగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే ఈ పని చేసిందా, లేదంటే అక్కడ అధికారులు చేసినారా? ఎవరిది ఈ కార్డుని తొలగించినది ఎవరికి తెలియదు. బతుకున్న మనిషిని చనిపోయినట్లు చూపిస్తున్నారంటే రెవెన్యూ అధికారులు ఎంత మొద్దు నిద్రలో ఉండారనేసి మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఒక విషయము, మామూలు మనుషులైతే ఒకసారి లేకన్నా ఒకసారి ఎవరినో అడుక్కొని వస్తారు, నోట్లో మాట రాదు, వినపడదు. అలాంటి వారికి ఈ మాదిరి అన్యాయం చేయడము ప్రభుత్వ అధికారులు ఇకనైనా కళ్ళు తెరిచి మేల్కొని ఎవరు ఎలాంటి వారని చూసి వాళ్ళకి తగ్గట్టుగా న్యాయం చేస్తారనేసి నేను కోరుకుంటున్నాను. మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ తల్లికి తను బతికే ఉన్నాననే నమ్మకాన్ని, ఆ బిడ్డలకు దక్కాల్సిన న్యాయాన్ని అందిస్తారా చూడాలి. కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చే పుట్లో ఆ అమ్మాయి బతికుండగానే చనిపోయినట్లు ధృవీకరించడం జరిగింది.